సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తో లేకపోతే ఈ కోపంతో ఈ ముక్కుసూటితనం, కొంతమంది హెడ్ వెయిట్ కూడా అంటుంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు వాటిని. ఇంకా పొగరు, ఈ అమ్మాయికి కొంచెం టెక్ ఎక్కువ, ఇవన్నీ వీటన్నిటి వల్ల మీరు కోల్పోయింది ఇండస్ట్రీలో ఏంటి అంటే ఏమని చెప్తారు? అవకాశాలు కోల్పోయాను, కానీ నా క్యారెక్టర్ పోలేదు కదా. నేను వచ్చేదానికంటే ముందంట ఆ పొగరు వస్తుందంట. ఆ పొగరు వచ్చిన ఒక్క సెకండ్కి నేను ఎంటర్ అవుతానంట. ఓకే, ఎవరన్నారు ఈ మాట? మా ఆర్టిస్టులు అంటుంటారు. ఓకే, దాంట్లో నాకు ఎవరైనా బాగా క్లోజ్గా ఉన్నోళ్ళు మీరు వెళ్ళేటప్పుడు ఇలా అన్నారండో అంటారు. మళ్ళీ నేను కారు వెళ్ళిపోద్ది కదా, ఇది కూడా చెప్తాను. లకారం వేసి తిట్టి మరీ చెప్తారు, దీన్ని కొంద అసలా అని. అంటే హీ సేయింగ్ మై క్యారెక్టర్ అండి. ఓకే, ఐఎమ్ ప్రౌడ్. అది సెట్ లో గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? ఓ అబ్బో, అసలు మామూలుగా మగవాళ్ళతోనా ఆడవాళ్ళతోనా? ఎవరిని వదలను, తేడా వస్తే ఎవరిని వదలను. ఓకే, ఒకసారి అప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను, హీరోయిన్గా వెళ్తుంటే ఒక ఆర్టిస్ట్ పెద్ద ఆయన, బతికి కూడా లేరు, మాట్లాడను, ఇలా తొడ మీద చేసి ఇట్లా ఇట్లా అంటూ కూర్చున్నారు. నాకేదో చీదరగా అనిపించింది, ఏంటిది ఒకలాగా నేను చేయి తీస్తుంటే చేసి అంటున్నారు. దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను కోపంగా. మా డాడీ చూస్తే ఎందుకమ్మా కోపంగా ఉన్నావు, ఎందుకు ఇలా పెట్టి ఇలా గోక్తా ఇట్లా ఇట్లా అంటూ నేను తీస్తుంటే మాటకి అంటున్నారు అని. వెళ్ళి పడుకో, స్నానం చేసి అన్నం తినేసి పడుకో అన్నాను. పడుకొని లేచా. పొద్దున మా నాన్నగారు ఎవరు కాళ్ళు పట్టుకున్నారో ఎలా తెచ్చారో, పొద్దున కారు ఉంది ఇంటి ముందు. ఈ రోజు నుంచి నువ్వు ఒక్కదాని ఉంటావు, గోకేవాళ్ళు ఉండరు, ఇది ఉండరు, అదే మెయింటైన్ చేస్తున్నాను ఈ రోజు కూడా. నా కార్లో ఎవరిని ఎక్కనివ్వు. ఓకే, నేను మా బాబు, నా పక్కన మా బాబు కూర్చుంటాడు అంతే. ఓకే, మాకు ఒక పిల్ల వెనక, మేము ముగ్గురు తప్ప ఎవరు కూర్చోడానికి లేదు. కూర్చోబెట్టను, మొక్కం మీద చెప్పేస్తాం సారీ అండి, ఎక్కొద్దు, అంతే. అంత స్ట్రైట్ ఫార్వర్డ్.